చంద్రబాబు విధానాలపై దుమ్మెత్తిపోశారు షర్మిల. కేజీ బేసిన్ ను రిలయన్స్ కు దక్కేలా చంద్రబాబు చేశారని నిప్పులు చెరిగారు. ఈనాడులోకి రిలయన్స్ నిధులు ప్రవహించాయన్నారు. చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదో చెప్పాలన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోంచి గుంతకల్లులోకి ప్రవేశించిన మరో ప్రజా ప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 21వ రోజు 10 కిలోమీటర్లు నడిచారు షర్మిల. ఇప్పటి వరకు దాదాపు 269 కిలోమీటర్లు నడిచారు. ఇక అనంత ఆదరణలోని మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. కేజీ బేసిన్ అన్నది దేవుడిచ్చిన వరం మన రాష్ట్ర ప్రజలకు. కానీ చంద్రబాబు నాయుడు గారు రిలయన్స్ కు కట్టబెట్టారు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున జగనన్న బయటకు వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. చంద్రబాబు నాయుడు కేజీ బేసిన్ ను రిలయన్స్ కు దోచిపెట్టారంటూ షర్మిల నిప్పులు చెరిగారు. ఫలితంగా రిలయన్స్ ఈనాడులో పెట్టుబడులు పెట్టిందన్నారు. కేజీ బేసిన్ రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం అన్నారు. కానీ బాబు కేజీ బేసిన్ ను రిలయన్స్ కు కట్టబెట్టారని మండిపడ్డారు. కేజీ బేసిన్ నుంచి లబ్ధి పొందలేకపోతున్నామంటే ఆ పాపం చంద్రబాబుదేనన్నారు. 2G స్కామ్ కంటే కేజీ బేసిన్ పెద్ద కుంభకోణమని కాప్ చెప్పిందని షర్మిల. రిలయన్స్, బాబు, ఈనాడుపై నిప్పులు చెరిగారు షర్మిల. కేజీ బేసిన్ రిలయన్స్ కు చంద్రబాబు దోచిపెడితే ఫలితంగా ఈనాడు ఒక్కొక్క షేర్ ను రిలయన్స్ దాదాపు 5.5 లక్షల రూపాయలకు కొన్నదని షర్మిల చెప్పారు. గుంతకల్లులోని అజంతా సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో షర్మిల చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా గోదావరి బేసిన్ ను మనకు దేవుడిచ్చిన వరం. కేజీ బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ని మన రాష్ట్రంలో పూర్తిగా మన విద్యుత్ అవసరాలకు వాడుకోగా మిగిలిన గ్యాస్ ని పైప్ లైన్ల ద్వారా ఇంటికి గ్యాస్ సరఫరా చేయవచ్చు. కేజీ బేసిన్ అన్నది దేవుడిచ్చిన వరం మన రాష్ట్ర ప్రజలకు. కానీ దాన్ని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారు రిలయన్స్ కు కట్టబెట్టారు. ఇప్పుడు మనకేమీ రాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఇది అన్యాయము, మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాసు మన ప్రజలకు అవసరాలకు కావాలి, ఎన్నిసార్లు గగ్గోలు పెట్టినా ఎన్నిసార్లు కేంద్రానికి ఉత్తరాలు రాసినా వాళ్ళు పట్టించుకోలేదు. ఈ రోజు కేసీ బేసిన్ నుంచి మనకేమీ రావడం లేదు అంటే ఆ పాపం చంద్రబాబు నాయుడు గారిది. కేవలం ఆయన స్వార్థం కోసం రిలయన్స్ కు మేలు చేయాలని, రిలయన్స్ సంస్థకు మేలు చేయాలని, ఆయన కావాల్సిన వాళ్లకు మేలు జరగాలని రిలయన్స్ సంస్థకు కేజీ బేసిన్ అప్పగించి వాళ్ల ద్వారా పెట్టుబడులు ఈనాడులో ఒక్కొక్క షేరుకు 5.5 లక్షల రూపాయల చొప్పున పెట్టించాడు. ఈ ద్రోహము చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రజలకు చేశాడు. ఇది అంతా ఇంత కుట్ర కాదండి. 2G స్కామ్ కంటే ఇంకా ఏ స్కామ్ కన్నా కూడా ఇది పెద్ద స్కామ్ అని కాగు లాంటి ఎంతో చెప్తున్నాయి. కానీ దాని మీద విచారణ చేయరట. కమ్యూనిస్టు వాళ్ళు 2 ఎకరాల చంద్రబాబు నాయుడు ఇప్పుడు 1000 కోట్లు దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దాని మీద విచారణ చేయరట. Pehelga.com ఈయనకు మించిన అత్యధిక ధనవంతుడైన రాజకీయ నాయకుడు లేడు అని అన్నా ఈయన మీద విచారణ చేయరట. భార్య స్థలం 1 కోటి రూపాయల కంటే ఎక్కువ అమ్మేసి పక్కనున్న గవర్నమెంట్ స్థలము 26 లక్షలకు అమ్మేశాడు. కానీ దాని మీద ఎంక్వైరీ చేయరట. చీకట్లోనే చిదంబరాన్ని కలుస్తారు, గొప్పగా మేనేజ్ చేసుకుంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి.
కుట్రలు పన్ని జగనన్నకు బెయిల్ రాకుండా చేశారని షర్మిల చెప్పారు. కానీ ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరన్నారు. జగనన్న బయటకొచ్చి అందర్నీ రాజన్న రాజ్యస్థాపన దిశగా నడిపిస్తారని చెప్పారు.